రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో భారీ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తనను 2 లక్షల మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఇంటింటా ప్రచారంలో వినూత్నమైన స్పందన కనిపిస్తోందని, దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన, శ్రీరామ మందిరం నిర్మాణంపై ప్రజలందరిలో ఆదరణ లభించడం విశేషమని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజలందరిలో ఎంపీగా బండి సంజయ్ గెలుపు ఖాయమనే మాట వినబడుతోందని, 2 లక్షల మెజార్టీతో గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, బండి సంజయ్ గారి నాయకత్వం. గంభీరావుపేట మండలంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు గంభీరావుపేట మండలంలో మండల కార్యకర్తలందరం కలిపి ప్రతి ఇంటింటికి భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధిని ఇంటింటా ప్రచారం చేస్తూ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ బండి సంజయ్ అన్న గారి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కంకణబద్ధులై ఉండి సంజయ్ అన్న గెలుపు కోసం శాయశక్తులా మేము అందరం కృషి చేస్తామని ఈరోజు మాట్లాడుకొని మేము ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. సంజయ్ అన్నను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం. మరి ఈరోజు చూస్తూ ఉంటే దేశ ప్రజలందరూ కూడా గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం పెద్ద ఆయన మోడీ ఉండాలని చెప్పేసి అని ప్రజలందరూ కంకణబద్ధులై ఉన్నారు. మరి అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడైనటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు దేశంలో మోడీ ఉండాలి, కరీంనగర్ మాత్రం బండి సంజయ్ అన్న ఉండాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రతి బూత్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి దేశంలో నరేంద్ర మోడీ చేసినటువంటి సుపరిపాలన, అదేవిధంగా దేశ ప్రజలకు అనేక సేవలు చేసింది కాబట్టి దేశ ప్రజలంతా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, మోడీ గారిని ఎప్పుడు గెలిపించుకుందామని ఒక సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈసారి కరీంనగర్లో బండి సంజయ్ గారిని భారీ మెజారిటీ దరిదాపుగా 2 లక్షల మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేస్తూ మరి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్షాలు నిలబడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉన్నది ఇలా బండి సంజయ్ గారి మీద. ప్రజలు మొత్తం ఏకంగా బండి సంజయ్కి యునానిమస్ చేసే విధంగా ఉన్నదని చెప్పేసి అని జనమే చెప్తున్నారు కాబట్టి దాన్ని ఈరోజు ప్రతి ఇంటికి పోయినా కూడా ఎవరిని నోటికి విన్నా కూడా అయోధ్య రామ మందిరము, అదేవిధంగా ఉచిత బియ్యమే కానీ అదేవిధంగా అనేక చేసినట్టు సంక్షేమ పథకాలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా బండి సంజయ్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కీ జై.